హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జోష్న చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా సుమిత్ర ముందు బయట పెట్టిన కార్తిక్. నిజంగానే కార్తిక్ జోష్న చేసిన కుట్రలను సుమిత్రకి తెలిసేలా చేయబోతున్నాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప బెయిల్ మీద బయటికైతే వచ్చేస్తుంది. వచ్చిన తరువాత దీప శిక్ష పడుతుందని జోష్న అయితే ఎంతో ఎదురు చూస్తుంది. కానీ దీప బెయిల్ మీద రావడంతో జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత కార్తిక్ అయితే దీపతో ఇంటికి వెళ్లిన తర్వాత అంటూ ఉంటాడు, చూడు దీప, ఇప్పటి నుంచి నీకు ఆవేశం తగ్గించుకోవాలి. జోష్న ఏదో రకంగా ఇప్పుడు కూడా నిన్ను రెచ్చగొట్టాలని చూస్తుంది. నువ్విప్పుడు బెయిల్ మీద వచ్చావు. అసలు దశరథ గారికి మావయ్యకి ఎందుకు బుల్లెట్ తగిలిందో నువ్వు షూట్ చేయకుండా మావయ్యకి అసలు బుల్లెట్ ఎలా తగిలిందో మనం కనిపెట్టాలి. కానీ లోపు జోష్న ఎంతకైనా తెగిస్తుంది. తన తెలివితో మళ్ళీ నువ్వు కోపంలో ఏదోటి చేసేలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ కోర్టు వాయిదా వచ్చేసరికి అసలు ఏమైందో మనం సాక్ష్యాలతో సహా కోర్టులో మొత్తం కూడా చూపించాలి. నువ్వే తప్పు చెయ్యలేదు, దశరథ మావిని నువ్వు కాదు షూట్ చేసిందని మనం కోర్టులో నిరూపించాలి. అప్పటి వరకు కూడా జోష్న ఎన్ని మాటలు అన్నా ఏం చేసినా సరే నువ్వు మాత్రం కోపం తెచ్చుకొని హద్దుల మేరకు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే అనసూయ అయితే, అవునే, కార్తీక్ బాబు చెప్పింది నిజమే. ఆ జోష్న నిన్ను కావాలని రెచ్చగొట్టింది, ఇక్కడి వరకు తీసుకువచ్చింది. నీ కోపమే నీ శత్రువు అన్నట్టు ఇప్పుడు నువ్వు కోపంలో చేసిన పనులే నీ మెడకి ఉచ్చిలా బిగుసుకున్నాయి. దేవుడి దయ వల్ల నీకు బయలొచ్చి బయటికి వచ్చావు. లేకపోతే పాపం తన పరిస్థితి ఏంటి, శౌర్య పరిస్థితి ఏంటి అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అనసూయ అయితే. అప్పుడు ఇక శౌర్యని చూసి, మీరు చెప్పింది నిజమే కార్తీక్ బాబు, ఈ రోజు నుంచి కూడా నేను జోష్నాకి చుక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటుంది దీప. జోష్న వేసే ప్రతి కుట్రని నేనిప్పుడు తిప్పి కొట్టబోతున్నాను. తను నన్ను రెచ్చగొట్టి మళ్ళీ నన్ను ఉచ్చులోకి లాక్కుండా తెలివిగా ప్రవర్తిస్తాను అని అంటూ ఉంటుంది దీప. అయితే నాకు తెలియకుండా నువ్వు మాత్రం ఏమీ తొందరపాటు పనులు చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు కార్తీక్. మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా జోష్న నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే నాకు ఒక రింగ్ ఇచ్చేసి వదిలేసాయి, ఎక్కడున్నావో మెసేజ్ పెట్టు సరిపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే సరే కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప. ఇక ఇంటికి వెళ్లి జోష్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, ఇక దీప బయటికి రాదు, శాశ్వతంగా దీప జైల్లోనే ఉంటుంది. బావ నాకు దగ్గరవుతాడని చెప్పావు కదే, మరిప్పుడేమైంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక జోష్న అయితే, గ్రాని, నేను వేసుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయిపోయి ఆ దీప బయటికి వచ్చేసింది. బావ చాలా తెలివిగా దీపని బయటికి తీసుకువచ్చాడు, అదే నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది జోష్న. అయితే ఏదైనా సరే మళ్ళీ కోర్టు వాయిదా వచ్చేసరికి దీపకి శిక్ష పడేలా చేస్తాను అని జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక గౌతమ్ అయితే ఇంటికి వస్తాడు. గౌతమ్ ఇంటికి రావడంతో అప్పుడే ఇక జోష్న అయితే షాక్ అయిపోతూ, ఈ గౌతమ్ ఇంటికి వచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక గౌతమ్ దశరథని పలకరిస్తాడు. దీప ఎలా చేస్తుందని అసలు అనుకోలేదండి, అయినా దీప అలాంటి ఆడదు అని అంటూ తిడుతూ ఉంటాడు. ఇక ఇంతలో జోష్న అయితే కిందకి వస్తుంది. అప్పుడు ఇక గౌతమ్ అంటూ ఉంటాడు, చూడండి, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సింది మా పెళ్లి. ఇంతకీ మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి అని అంటూ ఉంటాడు గౌతమ్. అయితే అప్పుడే ఆ మాట విని సుమిత్ర, శివనారాయణ ఎంతో ఆనందపడుతూ ఉంటారు. సరేనండి, నేను మా అమ్మ వాళ్లతో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు, వీలైనంత తొందరలో ముహూర్తాలు పెట్టించండి అని అంటూ గౌతమ్ అయితే వెళ్లిపోతాడు. ఇదేంటే ఈ గౌతమ్ వచ్చి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. వీడు ఎటువంటి ట్విస్ట్ ఇచ్చినా ఆ పెళ్లి ఆపేది దీపే కదా అని అంటూ ఉంటుంది జోష్న. పిచ్చి మొకందానా, ఈసారి అదెందుకు పెళ్లి ఆపుతుంది, అది ఆపదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడే ఇక దశరథ అయితే, నాన్న, పంతులు గారిని పిలిపించండి,
ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో జోష్న పెళ్లి మనకి మనసుకి కొంచెం కుదుట పడేలా చేస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో ఇక జోష్న అయితే దీపని కలవడానికి మొత్తం మీద బయలుదేరుతుంది. అప్పుడు ఇక దీప రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక దీప ఎదురుగా జోష్న కారు రావడం చూసి దీపకి అర్థమైపోతుంది జోష్న కారులో ఉంది. జోష్నాని వెంటనే కార్తీక్ బాబుకి ఒక రింగ్ ఇస్తాను అని అంటూ ఇక రింగ్ ఇచ్చి దీప మెసేజ్ పెడుతుంది. అప్పుడే కార్తీక్ అయితే దీప ఒక రింగ్ ఇచ్చిందంటే జోష్న తనని కలవడానికి వచ్చిందని అర్థం. దీప ఎక్కడుందని మెసేజ్ కూడా చూసుకొని కార్తీక్ అయితే ఇక అక్కడికి బయలుదేరుతాడు. ఇక దీప నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే జోష్న కోర్టులో బెయిల్ వచ్చేసింది కదా, ఇక నేను జైలుకి వెళ్ళని ఆనందపడుతున్నావా అని అంటూ ఉంటే అప్పుడే మరి ఆనందపడరా ఏంటి అని అంటూ ఉంటుంది దీప. ఏ దీప, నీకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను, నీ కూతురికి నిన్ను దూరం చేస్తాను అని అంటూ ఉంటుంది జోష్న అయితే. అప్పుడే ఇక దీప నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటే నవ్వుతున్నావు? నీ కూతుర్ని దూరం చేస్తానంటే నీకు కోపం రావటం లేదా అని అంటూ ఉంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు లక్ష అని అంటూ పెద్దవాళ్లు చెప్పిన సామెత ఉంది, అదే పాటిస్తున్నాను అని అంటూ ఉంటే గౌతమ్కి నాకు మళ్ళీ పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు అని అంటూ ఉంటుంది జోష్న అయితే గౌతమ్ని పెళ్లి చేసుకో అని అంటూ ఉంటుంది దీప. ఇక ఆ మాట విని జోష్న షాక్ అయిపోతూ, అదేంటి మరి మా అత్తయ్యని పంపించి పెళ్లి ఆపాలని చూసావు, మరి ఇప్పుడు నీకు ఆ పెళ్లి ఆపాలని లేదా అని అంటూ ఉంటే నేనెందుకు ఆపుతాను, ఆపుకుంటే నువ్వే ఆపుకో, నాకు ఆపాల్సిన అవసరం లేదు, ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం నేను ఎప్పుడో మానేశాను అని దీప అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే అక్కడికి వచ్చేస్తాడు. ఒక చెట్టు చాటున తను సైకిల్ మీద వస్తాడు కాబట్టి అసలు కార్తీక్ వచ్చినట్టే జోష్నకి తెలీదు. అప్పుడే ఒక చెట్టు చాటు నుండి వీడియో తీస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక వీడియో తీస్తుండగానే జోష్న అయితే మరెందుకే ఆ నిశ్చితార్థం రోజు గౌతమ్ మంచివాడు కాదని ఎందుకు చెప్పావు, గౌతమ్ ప్రెగ్నెంట్ చేసిన అమ్మాయిని తీసుకొచ్చావు కదా, మరి అవన్నీ ఎందుకు చేశావంటే చూడు జోష్న, గౌతమ్ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది. తెలుసు, మరి తెలిసినప్పుడు మీ వాళ్ళకి నువ్వే చెప్పుకోవచ్చు కదా, గౌతమ్ ఇలా అమ్మాయిల్ని మోసం చేస్తాడు, ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తాడు అని, మరి ఎందుకు చెప్పకుండా నన్నే రెచ్చగొడుతున్నావు అని అంటూ ఉంటే ఎందుకంటే అందరి దృష్టిలో నువ్వు చెడ్డదాని అవ్వాలి, అందరూ నిన్ను చీకొట్టాలి, గౌతమ్తో నా పెళ్లి ఆగిపోతుంది, అలాగే అందరి దృష్టిలో నువ్వు చెడ్డదాని అవుతావు, అందుకని గౌతమ్ అమ్మాయిల్ని మోసం చేసేవాడు అని నిజం తెలిసిన నిశ్చితార్థానికి ఒప్పుకొని క్యాటరింగ్ కి మీకు ఇచ్చి ఇదంతా నడిపించాను అని అంటూ ఉంటే ఇక మాట విని ఇప్పుడు ఇక జోష్న అంటూ ఉంటుంది, నిశ్చితార్థానికి నువ్వు వచ్చేలా చేసి ఆ నిశ్చితార్థాన్ని ఆపేలా చేసి నిన్ను అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేశాను అని అంటూ ఉంటే చూడు జోష్న, ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి, ఇక మై సాగో, నన్ను వెళ్ళనివ్వు అని అక్కడి నుంచి దీప వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే సరిగ్గా దొరికావు జోష్న అని అంటూ జోష్న నిజ స్వరూపాన్ని సుమిత్రకి చెప్పడానికి వెళ్తూ ఉంటే అప్పుడే సుమిత్ర గుడిలో నుంచి వస్తూ ఉంటుంది. గుడిలో నుంచి వస్తున్న సుమిత్రని కార్తీక్ అయితే ఆపుతాడు. కార్తీక్ ఆపి ఆగత్తా అని అంటూ ఉంటే నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదురా అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే నాతో మాట్లాడకపో, కాబోతే ఈ వీడియో చూడు అని జోష్న దీపతో మాట్లాడే మాటలు వీడియోని చూపిస్తాడు. చూసావు కదత్తా, జోష్నకి గౌతమ్ చెడ్డవాడని ముందే తెలుసు, కానీ దీపని మీరందరూ అపార్థం చేసుకోవాలని జోష్న ఇంత నాటకమాడింది. జోష్న నిశ్చితార్థాన్ని ఆపి గౌతమ్ మీద నింద వేయాలని నా భార్యకి లేదు. ఇప్పుడన్నా నిజం తెలుసుకో అత్తా, నా భార్య ఆ రోజు మావయ్యని షూట్ చేయలేదు, టిగర్ కూడా నొక్కలేదు, కానీ మావయ్యకి బుల్లెట్ తగిలింది, అది కూడా ఎలా తగిలిందో నేను నిరూపిస్తాను అని జోష్న గురించి గుండె పగిలే నిజాలని సుమిత్ర ముందు బయట పెడతాడు కార్తీక్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.